బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్విగ్గీ బాయ్ వివాదంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లాట్ ఓనర్ను స్విగ్గీ బాయ్ బ్రో అని పిలిచినందుకే అతనిపై దాడి చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ స్విగ్గీ బాయ్ అనిల్ ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం వేరే అంశం కనిపిస్తుంది. జరిగిన ఘటనకు సోషల్ మీడియాలో ప్రచారానికి పొంతన కుదరడం లేదు. స్విగ్గీ బాయ్ అనిల్, ఫ్లాట్ ఓనర్ ప్రసాద్లపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన తన ఛాతిపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడని అనిల్పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఏమో మరి అపార్ట్మెంట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ స్విగ్గీ బాయ్ అరెస్ట్ కి సంబంధించి కూడా పలు కీలక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సీతమ్మదారిలో ఉన్నటువంటి ఆక్సిజన్ టవర్స్లో ఉన్న 2914 ఫ్లాట్ నెంబర్కి ఒక డెలివరీ బాయ్ చేపలను తీసుకుని డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది శుక్రవారం ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగినటువంటి సమయంలో అటు స్విగ్గీ బాయ్ అనిల్ ఫ్లాట్లో ఉండే పని మనిషి మౌనిక చేయి పట్టుకున్నాడని ఆ ఫ్లాట్ ఓనర్ అతనిపై దాడి చేసి కొట్టినట్లుగా తెలుస్తున్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ స్విగ్గీ బాయ్ దాడి కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారానికి ఇక్కడ వాస్తవానికి సంబంధం లేనటువంటిది పరిస్థితి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. శుక్రవారం జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి అటు డెలివరీ బాయ్ అనిల్ ఆ పార్సల్ తీసుకుని 2914 ఫ్లాట్ నెంబర్కి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వెళ్ళిన తర్వాత పార్సల్ ఇచ్చినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పని మనిషి చేయి తాకాడు, ఆమెను పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఆ ఫ్లాట్ యజమాని ప్రసాద్ అటు డెలివరీ బాయ్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కొట్టడమే కాకుండా కిందకి తీసుకుని వచ్చి సెక్యూరిటీ చేత కూడా కొట్టించి అతని బట్టలు విప్పించి అతన్ని నిర్బంధించారనేది అటు జరుగుతున్నటువంటి ప్రచారం. అయితే ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రసాద్ రాసినటువంటి ఒక క్షమాపణ లేఖ కూడా ఇప్పుడు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నన్ను ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ కొట్టడం ఒకటే కాదు, నా చేత బలవంతంగా తానే తప్పు చేస్తానని రాయించి ఒక లేఖ రాయించారనేది ఆ పోలీసులకు అందినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ లేఖకి సంబంధించి చూస్తే ప్రసాద్ రాసిచ్చినటువంటి లేఖకి తర్వాత మరొక లేఖ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ లేఖలో కూడా ప్రసాద్ నేనే తప్పు చేశాను, నన్ను క్షమించండి, మా మహిళ చేయి పట్టుకున్నానని రాసినటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు ఈ కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారానికి వాస్తవానికి కనుక ఒక్కసారి పరిశీలించి చూస్తే ప్రసాద్ ఫ్లాట్కి వెళ్ళడం, ఫ్లాట్కి వెళ్ళి పార్సల్ ఇవ్వడం, పార్సల్ ఇచ్చిన తర్వాత అక్కడ పని మనిషి మౌనిక చేయి పట్టుకున్నాడని అనిల్ చేయి పట్టుకున్నాడని అప్పుడు ఫ్లాట్ యజమాని ప్రసాద్ ఇతనిపై దాడి చేయడం, ఇదంతా జరిగిన తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత మొత్తం స్విగ్గీకి సంబంధించినటువంటి బాయ్స్ అందరూ కూడా ఆక్సిజన్ టవర్స్ ముందు ఆందోళనకు దిగారు. అయితే ఈ ఆందోళన చేపట్టిన తర్వాత పోలీసులు అయితే ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేసినటువంటి కేసుని నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 పక్షాలకి సంబంధించి అటు బాధితుడు అనిల్ కానీ దాడి చేసినటువంటి ప్రసాద్ కానీ 2 రోజుల వరకు ఏ ఒక్కరూ కేసు పెట్టకుండా నార్మల్గా ఉన్నారు. ఎప్పుడైతే ఆక్సిజన్ టవర్స్ ముందుకు వచ్చి వీళ్ళు ఆందోళన చేయడం ప్రారంభించారో అప్పుడు ప్రసాద్ తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి మౌనిక చేయిని డెలివరీ బాయ్ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు, అందుకే కొట్టాల్సి వచ్చిందంటూ ఆమె మీద అనిల్ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అనిల్ మీద కేసు పెట్టిన తర్వాత ప్రసాద్ మీద కూడా అనిల్ మరో కేసు పెట్టాడు. నన్ను కులంతో దూషించడమే కాకుండా నా మీద దాడి చేశారని చెప్పినటువంటి నేపథ్యంలో ఫ్లాట్ యజమాని ప్రసాద్ మీద SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 పక్షాలకి సంబంధించి అటు ఫ్లాట్ యజమాని ప్రసాద్ అదేవిధంగా డెలివరీ బాయ్ అనిల్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అటు MVP పోలీసులు అయితే కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు అనిల్ డెలివరీ బాయ్ అనిల్ SC సామాజిక రాజు, అయితే మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు 2 లేఖలు కూడా రాయడానికి గల కారణాలు ఏంటి? అసలు ఒకదాని తర్వాత ఒకటి లేఖలు, ఒకదానిలో ఒక పేరా ఉంటే ఇంకో దానిలో కూడా తప్పు నాదన్నట్టు కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అసలు 2 లేఖలు రాయడానికి గల కారణాలంటే వెనుక నుంచి ఎవరైనా రాయించారా? అసలు పోలీసులు వీళ్ళిద్దరు విచారణలో ఏం చెప్తున్నారు? అంటే ముందు రాసినటువంటి లేఖకు సంబంధించి అయితే ఆ లేఖ కూడా ఎక్కడ అర్థం కావట్లేదు. ఆ లేఖను చూస్తే
బలవంతంగా రాయించారు. నేనే తప్పు చేశానని ఒప్పుకుంటున్నట్లు డెలివరీ బాయ్తో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం బలవంతంగా రాయించారనేది ఫస్ట్ లేఖ ద్వారా అర్థమవుతుంది. రెండో లేఖ తనకు తానుగా నేనే తప్పు చేశానంటూ రెండో లేఖ పోలీసులకు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది జరిగిన తర్వాత అంటే యాక్సిడెంట్ అవర్స్ దగ్గర ఆందోళన జరిగిన తర్వాత మొత్తము ఈ డెలివరీ బాయ్ అనిల్ ఎక్కడ ఉన్నాడనేది ఇప్పటివరకు తెలియట్లేదు. అటు ఆర్కే హాస్పిటల్ గాజువాకలో జాయిన్ చేశారని చెప్తున్నా కూడా అతనికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఒకవేళ లిఫ్ట్ చేసినా మీడియాతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆక్సిజన్ టవర్స్ అనేది విశాఖ మహానగరంలోనే అత్యంత ఎత్తైనటువంటి భవంతులు, దాదాపుగా 30 అంతస్తులు ఉన్నటువంటిది. విశాఖలో ఉన్నటువంటి ఎంతో డబ్బున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఉన్నత ఉద్యోగులు, వ్యాపారస్తులు వీళ్లే ఈ ఆక్సిజన్ టవర్స్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు. ఇది ఒక్కొక్క ఫ్లాట్ కూడా దాదాపుగా కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి ఆక్సిజన్ టవర్స్లో జరిగినటువంటి ఈ వివాదానికి సంబంధించి బయటికి రాకుండా ఉండేలాగా రెండో లేఖను కూడా బలవంతంగా అనిల్ చేత రాయించి ఉండొచ్చు అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం. ఎందుకంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి ఎలా అయినా మేనేజ్ చేయొచ్చని. కానీ అనిల్ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో అతన్ని కులంతో దూషించాడు, అదేవిధంగా తన పైన దాడి చేశారని ప్రసాద్ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూడా చూసినా కూడా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటే ఒక ఏసీపీ డిఎస్పీ స్థాయి అధికారి వచ్చి దాన్ని పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత కేసు అయితే నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు ద్వారకా పోలీస్ స్టేషన్ సంబంధించి ఏసీపీ నరసింహమూర్తి మాత్రం ఇప్పటికీ విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అయితే విశాఖలో ఉన్నటువంటి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వల్ల ఇప్పటికీ దర్యాప్తు అయితే పూర్తి కాలేదు. మరొక 2 రోజుల్లో పూర్తి స్థాయి దర్యాప్తును చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకి సంబంధించి కేసుని దాన్ని పూర్తి చేయాలా, లేకపోతే ఎవరిది తప్పు ఏంటనేది మీడియా ముఖ్యంగా మేమే వివరిస్తామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడైతే ఒక డెలివరీ బాయ్ అంత విలువైనటువంటి ఏరియాలోకి వెళ్ళిన తర్వాత, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళిన తర్వాత ఈ కేసుకి సంబంధించి ఒక్కసారిగా అపార్ట్మెంట్ ముందు మొత్తం అంతా గేటెడ్ కమ్యూనిటీ కావడంతో అక్కడ ఆందోళన చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తానికి అంటే వెనక వైపు నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏవి బయటకు రాకుండా ఉండేలాగా మరో లేఖని రాయించి ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ ఘటనకి సంబంధించి కూడా పిలిచాడు కాబట్టే ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఏమైనా సీసీ ఫుటేజ్ లో అటు వీడియోస్ దొరికే ఛాన్స్ ఏమైనా ఉందనుకోవచ్చా? అండ్ అలాగే ప్రధానంగా ఈ ఘటనలో కనిపిస్తుంది కూడా యువతిపై కూడా చేసుకున్నాడు అంటూ కూడా అసలు యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తారా పోలీసులు? అంటే అసలు ఇక్కడికి సంబంధించి లోపల నిజంగా పని మనిషి ఉన్నదా, మౌనిక అనేది ఆమె ఉన్నారా, లేదా యువతి ఉన్నదా, ఆమెకి సంబంధించి అతని మీద ఆమె మీద చేయి వేయడం కానీ, ఆమెను పట్టుకోవడం కానీ, ఆమె విషయంలో అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇట్లాంటి విషయాలు వేటిని కూడా కేవలం ప్రచారం జరుగుతుంది తప్ప నిజంగా ఈ విషయాలు ఏవి బయటికి రావట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే డెలివరీ బాయ్ ఖచ్చితంగా ఏ ఫ్లాట్కి వెళ్ళినా కూడా ఇంటి బయట ఉంటారు. డెలివరీ తీసుకునే వాళ్ళు ఇంటి లోపల ఉంటారు లేదా బయటకు వచ్చి తీసుకుంటారు. ఇది సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఇది గేటెడ్ కమ్యూనిటీ. నేను ముందుగా చెప్పినట్లుగానే మొత్తం అత్యంత విలువైనటువంటి ఫ్లాట్స్ కావడంతో ఖచ్చితంగా ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్లే వరకు కూడా 3 అంచెల భద్రత ఉంటుంది, సెక్యూరిటీ, అదేవిధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ పూర్తిగా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అటు పోలీసులకు కూడా ఈ సీసీ కెమెరాలు అనేది ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా సీసీ కెమెరా ఫుటేజ్ కనుక ఇస్తే దీంట్లో నిజాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ డెలివరీ బాయ్ ఆ రూమ్ బయట ఉండి, ఆ ఫ్లాట్ బయట ఉండి వస్తువులు కనుక లోపలికి ఇస్తున్నటువంటి సమయంలో ఇద్దరి మధ్యన జరిగినటువంటి వాగ్వివాదానికి అనిల్ని ప్రసాద్ దాడి చేశారా, లేదా అనిలే ప్రసాద్ మీద దాడి చేశారా, నిజంగా యువతని అసభ్యంగా ప్రవర్తించడానికి తేలే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు మాత్రం దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి సీసీ ఫుటేజ్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకైనా సహకరించి గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఇస్తారా లేదనేది కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సహజంగా చూసినా కూడా ఇట్లాంటి కేసులకు సంబంధించి ఒకవేళ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతనితో కాంప్రమైజ్ అనేది నడిపించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే విశాఖ సిటీ నడిబొడ్డున జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి అటు బాధితుడిగా ఉన్నటువంటి అనిల్ని ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆర్కే హాస్పిటల్ గాజువాకలో జాయిన్ చేశారంటే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా నిగ్గు తేలుస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.